హలో చిల్డ్రన్, ఈరోజు మనం వేరే ట్రిక్ నేర్చుకుందాం. ఈరోజు ట్రిక్ ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ 2 డిజిట్ ఈవెన్ నెంబర్ బై 51. అంటే ఏంటో తెలుసు కదా. 51తో ఎనీ 2 డిజిట్ ఈవెన్ నెంబర్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ నెంబర్ మాత్రమే తీసుకోవాలి. ఈవెన్ నెంబర్ అంటే ఏంటో తెలుసు కదా. ఏదైనా నెంబర్కి వన్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఉంటే వాటిని ఈవెన్ నెంబర్స్ అంటారు. 1, 3, 5, 7, 9 ఉంటే వాటిని ఆడ్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు చూడండి, వన్స్ ప్లేస్లో 2, 8, 6, 8, 4, 8, 6, 0. సో ఇవి ఈవెన్ నెంబర్స్. సో ఈ ట్రిక్ ఓన్లీ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ 2 డిజిట్ నెంబర్ విత్ ఎనీ 2 డిజిట్ ఈవెన్ నెంబర్ బై 51. ఓకే, స్టార్ట్ చేద్దామా. ఇది చాలా ఈజీ చిల్డ్రన్. చూడండి, 51 ఇంటూ 22. 22 ఫస్ట్ ఏం చేయాలి? 22లో హాఫ్ ఎంత? హాఫ్ అంటే తెలుసు కదా, 22ని బై 2తో డివైడ్ చేయాలి. ఎంత వస్తుంది? 11. 22లో హాఫ్ 11. నెక్స్ట్ 22 వేసేసుకోవాలి, అంతే. సో ఆన్సర్ ఈజ్ 1122. 51 ఇంటూ 38. 38లో హాఫ్ ఎంత? 38 బై 2, 19. నా ఇప్పుడు ఏం చేయాలి? 38 రాసేయాలి. సో 1938. ఇప్పుడు 51 ఇంటూ 76. 76లో హాఫ్ ఎంత? 38. 76 యాజ్ ఇట్ ఈస్ 76 రాయండి. సో ఆన్సర్ ఈస్ 3876. 51 ఇంటూ 98. 51లో హాఫ్ 98లో హాఫ్ ఎంత? 49. 98ని హాఫ్ చేస్తే 49. హాఫ్ ఎలా చేయాలో చెప్పాను కదా చిల్డ్రన్. 98ని బై 2 చేయాలి. 2తో డివిజన్ చేస్తే కోషియంట్ ఎంత వస్తుంది? 49 వస్తుంది. సో అది హాఫ్ 98. నెక్స్ట్ 51 ఇంటూ 14. 14లో హాఫ్ ఎంత? 14ని హాఫ్ చేస్తే 7 వస్తుంది. 7, 14. నెక్స్ట్ 51 ఇంటూ 18. 18 హాఫ్ ఎంత? 9. 18 బై 2, 9, 18. 51 ఇంటూ 56. 56 హాఫ్ ఎంత? 28. 56. 51 ఇంటూ 70. 70లో హాఫ్ ఎంత? 35. 35 వేసుకొని 70 వేసుకోవాలి. అర్థమైందా చిల్డ్రన్? ఫస్ట్ ఏం చేయాలి? 51 ఇంటూ 22 అంటే ఇక్కడ 51 కాకుండా వేరే నెంబర్ ఉంటుంది కదా, అది ఎంత హాఫ్ ఎంత చూసుకోవాలి. 22లో హాఫ్ ఎంత? 11. 11 వేసుకొని ఈ 22ని యాజ్ ఇట్ ఈజ్ రాయాలి, అంతే. అర్థమైందా చిల్డ్రన్? థ్యాంక్ యూ.